వెలుగులో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో కోదండరాం వారిద్దరి రద్దు చేయడంతో మళ్ళీ కోదండరాంకు ఛాన్స్ అనూహ్యంగా అమీర్ అలీఖాన్ ప్లేస్లో అజారుద్దీన్ పేరు తెరపైకి. ఆయనకు మైనార్టీ హైదరాబాద్ జిల్లా కోటలో మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం కూడా. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు, అభ్యర్థి ఎవరనే దానిపైన ఉత్కంఠ. ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మెయిన్గా మాగంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి నివాళులు అర్పించినట్లు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో, పంచాయతీరాజ్ చట్టం 2018 సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు. ఈ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాల ఏర్పాటు, పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేశాక పరిహారం, 2022-23కు రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు, గోశాలల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించినటువంటి మంత్రి పొన్నం పొంగులేటి అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక 15 రోజుల్లో 618 ఫోన్లు ట్యాప్ అని అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే 618 మంది నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్గా అధికారులు గుర్తించారు. ఇందులో ఆయా నెంబర్ల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా 250 మందికి పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఓట్ చోరీపై కొట్లాడదాం, సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం, వారి మౌనం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం, సమస్యలపై పోరాడేది వారే, ఎవరినైనా గద్దెదించగలరు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరపున పోరాడే నేతలు రావట్లేదు, కొందరు 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. సురవరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతమైన నేత, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డికి సంస్మరణ సభ. ఇక కాళేశ్వరం రిపోర్టుపై మళ్ళీ హైకోర్టుకు సభలో చర్చించిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు దాఖలు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికే కుట్ర జరుగుతున్నదని ఆరోపణ. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్. ప్రజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? పీపీటీతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తాం. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు. 2018లో కోమటిరెడ్డి వెంకరెడ్డి, సంపత్ కుమార్ను బహిష్కరించిన తీరును పరిశీలించినటువంటి స్పీకర్ కార్యాలయం గతంలో వారిద్దరిని అంతకుముందు మనం అసెంబ్లీ నుంచి బహిష్కరించినటువంటి విధంగా దాన్ని కూడా పరిశీలించినట్లయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ అంశాలు అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే కునుకులేని రాత్రులు, కుదురులేని ఉదయాలు. ఓ ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపొచ్చు, ఓ ఉదయం మనల్ని నిర్వీర్యంగా ఉంచవచ్చు. అది ఎలా ఉంటుందో నిర్ణయించేది మునుపటి రాత్రి అని అయితే యువతను నిర్వీర్యం చేసే మార్నింగ్ సిక్నెస్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరే మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అంతో ఇంతో శారీరక శ్రమ అవసరం. ఖచ్చితంగా శారీరక శ్రమ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అవసరమైతే ఖచ్చితంగా ఇవన్నీ శరీరపు వ్యాయామం చేయటము, వాకింగ్ చేయడం, కొన్ని మనం ఎందుకంటే వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పాటించుకున్నట్లయితే యోగా లాంటివి చేయడం ద్వారా ఎంతో కొంత మేరకు మన ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుచుకోవచ్చు. ఇక 42% అమలుకు జీవో, బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు, నేడు అసెంబ్లీలో కాళేశ్వరంపై హోరాహోరీ చర్చ. భారత్ చైనా స్నేహం చిగురించేనా 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడుగిడిన భారత ప్రధాని. ప్రళయ గోదావరి జల దిగ్బంధంలో బాసర, వేల ఎకరాల్లో పంటలకు నష్టం. ఎస్ఆర్ఎస్పీ వెనక జలాలతో ముంపులో చిక్కున్నటువంటి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు. ఉద్యోగుల బిల్లులకు మోక్షం, 700 కోట్లు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. యూరియా కొరతపై బారాసా నిరసన అయితే ఇచ్చారు మిత్రులారా. ఇవి ఈనాడులో మెయిన్ హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే సభకు బీసీ బిల్లులు, ఆసుపత్రి రౌండ్స్లో డాక్టర్కు గుండెపోటు, యువ కార్డియాక్ సర్జన్ మృతి. చెన్నైలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన, ప్రాణాలు ఆగుతున్నటువంటి ఊపిరి, వైద్యుల్లో ఒత్తిడితో కుప్పగొలుతున్నటువంటి వైద్యులు. కార్డియాక్ సర్జన్కే గుండెపోటు వచ్చి ఒక డాక్టర్ మృతి చెందినట్టు చూసుకోండి. ఇవి గుండెపోటు అనేది ఖచ్చితంగా ఏజ్ లిమిట్ లేదు, దీనికి ఏది లేదు. అది ఏంటంటే అని అనేక రకాలు కావచ్చు, వంశపారంపర్యం కావచ్చు, శారీరక శ్రమ లేకపోవడం కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, అనేక రకాల కారణాలు అయితే గుండెపోటు రావడానికి ప్రాథమిక కారణాలు. మన ఆహారపు అలవాట్లు కావచ్చు. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా సంవత్సరానికో వివిధ రకాల టెస్టులు చేయించుకుంటే అంతో ఇంతో మనం ముందస్తుగానే గుర్తించేటువంటి బ్లాక్ అయ్యా లేకపోతే స్టంట్లు వేయించేటువంటి విధంగా మనం గుర్తించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా.
ఇక లోపాల పుట్టలుగా ఫర్టిలిటీ కేంద్రాలు ఆసుపత్రి జాబితాలో కనిపించే డాక్టర్లు వేరు, అక్కడ పనిచేసే వాళ్ళు వేరు. ఇక ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధమని IEEPA చట్టం అడ్డగోలు టారిఫ్లు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు ఇవ్వలేదని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు. ఇంకా ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు 700 కోట్ల విడుదల, అసెంబ్లీలో చర్చించిన మాపై ఎలాంటి చర్య ఇవ్వలేదని కాళేశ్వరం పేరుతో రాజకీయ కక్ష తీర్చుకున్న కుట్రనైతే హరీష్ రావు, కేసీఆర్ గారు. ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే సేమ్ అయ్యే వార్తలు. ఇక పల్లె పోరుకు వారంలో నోటిఫికేషన్, ఎన్నికల కమిషన్ సమాయత్తం, ఓటర్ల ముజాయిదా జాబితా విడుదల, గ్రామాల్లో మొదలు కానున్నటువంటి కోలాహలం అని అయితే స్థానిక ఎన్నికలు అయితే వచ్చేటటువంటి మనకు సంకేతాలు అయితే అవపడుతున్నాయి. ఈరోజు కూడా ప్రత్యేకంగా దీనికి రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేత, అదేవిధంగా ఫస్ట్ ఎంపీటీసీలు, స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయితే లేకపోతే సర్పంచ్లు అయితే ఊళ్ళో స్థానిక కార్యకర్తలైనా నిలబడేటువంటి ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ వారం రోజుల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వార్డుల వైజ్గా ఇవన్నీ ఏమైనా ఉంటే ఈ రోజు వరకు సవరించుకొని ఈ రెండున పూర్తిస్థాయి అధికారికంగా మన గ్రామ పంచాయతీల ముందు, మన ఎంపీడీ ఆఫీసుల ముందు ఓటర్ల జాబితా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారు. ఊర్లో ఉన్నటువంటి వార్డుల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు వైజ్గా అయితే ఒక జాబితా అయితే తయారు చేశారు మిత్రులారు. దాదాపు 5,500 పైచీలు ఎంపీటీసీలు, 566 జెడ్పీటీసీలు, అదేవిధంగా 12,000 పైచీలు గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా సరే హైకోర్టు గడువు అయితే సెప్టెంబర్ 30 వరకు పెట్టింది. అప్పటి వరకు అయితే ఈ 2 ఎన్నికలు అయితే కాలేవు. మరి గడువు పొడిగిస్తారా లేకపోతే ఈ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే త్వరలోనే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే గణపతి బొప్ప మోరియా యూరియా కావాలయ్యా అని అయితే అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు బీఆర్ఎస్ నిరసన అని అయితే రైతుపై చేయి చేసుకున్నటువంటి ఎస్ఐ, నారాయణపేట జిల్లా తీలేరులో యూరియా పంపిణీ సందర్భంగా ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ, రైతుపై చేయి చేసుకున్నటువంటి ఎస్ఐ రామన్తో ఒక పిక్చర్ అయితే ఇచ్చారు మిత్రులారా. ఈ పేదల కోసం శ్రమించినటువంటి గొప్ప నేత అయితే సురవరం సుధాకర్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును ఆమోదించినటువంటి మంత్రివర్గం.